నా పేరు స్టీఫెన్ అన్న. స్టీఫెన్ పాల్. స్టీఫెన్ అంతే. జస్ట్ స్టీఫెన్. మీ ఊరేంటి? మా దుప్పాడన్న. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి మామూలు షాపింగ్ కోసం వచ్చి. ఈ ఊరు పేరేంటి? ఈ ఊరి పేరు పిఠాపురం. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి పేరేంటి? డిప్యూటీ సీఎం కదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు. వైసీపీ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? దానికోసం మనకి ఏం తెలియదు అన్న. దానికోసం అంటే మనం చదువుకుంటున్నాం కదా, దానికోసం ఏమన్నా పథకాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో? రావడం అంటే ఇంకా దానికోసం ఏమో ఆలోచించలేదు. మేము కూడా ఏం పెట్టుకోలేదు. వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ చేశారు, అది విన్నావా? విన్నాను. చెప్పండి మీ దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఉంటదన్న, రాజకీయాలు అన్న తర్వాత ఎవరి మీద ఏదో నిందలు వేస్తూ ఉంటారో. అది ఎలక్షన్ అన్న అంతే. మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనం దానికోసం మాట్లాడకూడదు కూడా. నీకు ఏ రాజకీయ పార్టీ అంటే ఇష్టం? నాకు జనసేన అంటే ఇష్టం, కానీ బట్ ఏంటంటే వైసీపీ అంటే ఇష్టం, జగన్ అన్న అంటే ఇష్టం. అది ఎట్లా అంటే జనసేన ఇష్టం, మళ్ళీ జగన్ ఎట్లా ఇష్టం? మామూలుగా ఎలా అంటే ఇక్కడ ఫస్ట్ వర్మ గారు ఉండేవారు. వర్మ గారు అంటే ఒక ఒపీనియన్ ఉండేది. టీడీపీ అంటే అది మా ఎన్టీఆర్ గారు తారీఖు కాబట్టి, ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. కానీ బట్ ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మేము టీడీపీలో వస్తాం, అంతవరకు వైసీపీలో ఉంటాం. మాకు వైసీపీ అంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలి, మళ్ళీ రావాలంతే తెలుగుదేశం పార్టీలోకి అంతే. ఆయన వస్తే మళ్ళీ ఇటు పార్టీ మారుతాం, లేదంటే అప్పుడు దాకా వైసీపీ. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమా? ఇష్టం అన్న. ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం బాగుపడుతుందా? బాగుపడుతుంది అన్న. అంటే ఇప్పుడు బాగాలేదా? ఇప్పుడు బాగాలేదంటే బాగాలేదు అంతే. ఇంకా ఏం చెప్పాలంటే ఏం చెప్తా ఇంకా అంతే. కుమార్ అండి. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఈ ఊరు పేరేంటి? పిఠాపురం. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. తెలీదా పవన్ కళ్యాణ్ అని? తెలుసండి. మర్చిపోలేదు. ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ పరిపాలన? పథకాలు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఏం పథకాలు వస్తున్నాయి? ఆయన తెలియదండి. నీకేమైనా ఫీజు రింబర్స్మెంట్ ఉందా? వైసీపీ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? చెప్పలేమని. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వచ్చినాయా? వచ్చినాయి. తల్లికి వందనం కానీ, అమ్మ అన్ని వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది. 15,000 కూడా వచ్చినాయా? ఏ కాలేజీ నువ్వు? ఇది డాక్టర్ ఆర్ఆర్బి ఇచ్చారండి. ఏమవ్వాలనుకుంటున్నావు పెద్దయ్యాక? గోలు ఏం పెట్టుకోలేదు ప్రస్తుతానికి. ఇక్కడ పిఠాపురం వర్మ గారు తెలుసా? తెలుసు. ఏం చేస్తారు ఆయన? మంత్రి తీసుకున్నారు. ఆల్ ది బెస్ట్. చైతన్య గాంధీ. చైతన్య ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ కాలేజ్? ఆర్ఆర్బి. ఎక్కడది? ఇక్కడ ఉప్పాడు బస్ స్టాండ్. నీకు ఇష్టమైన అభిమాన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మరి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్. తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి పథకాలు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బాగానే ఉందన్న. ఊరు డెవలప్మెంట్ అవునన్నా బాగుంది. నీకు తెలిసిన డెవలప్మెంట్ ఏం చేశారు ఇక్కడ? ఇక్కడైతే ప్రెసెంట్ అయితే మొన్నటిదాకా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు. ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. రోడ్స్ కూడా బాగా వేస్తున్నారు అన్న. రోడ్స్ కూడా అన్ని పల్లెటూర్లు కూడా బాగా వేస్తున్నారు. రోడ్లు చాలా బాగున్నాయి. ఆ రోడ్స్ బాగున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా మంది ఆయన సీఎం అవ్వాలని కూడా చూస్తున్నారు. ఏమంటారు దీని మీద? ఏమన్నా బాగా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం అయినా సరే బాగా చూస్తున్నారు. సీఎం అవుతే మాత్రం బాగా చూస్తారు. అంటే ఇప్పుడు లోకేష్ గారిని కూడా సీఎం చేయాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు కదా. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? అవ్వచ్చన్న, వాళ్ళ కొడుకు కాబట్టి ఆయన బాగా చూస్తున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ తెలుసు కదా, అరెస్ట్ చేశారు మొన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యేని. వల్లభనేని వంశీమోహన్ తెలియదా? కొడాలి నాని తెలుసు? తెలుసు. ఇంత ముందు వైసీపీలో మంత్రిగా ఏంటి, ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి? అంతలా లేదు కానీ వైసీపీ అయితే బాగా చూస్తున్నారు. అంత బాగుంది. అమ్మా ఏం పేరు నీ పేరు? మంగా. ఏం చేస్తావు? మేము సీపుల వ్యాపారం చేస్తాం. మీ ఊరు పేరేంటి? సామలకోట. ఇప్పుడు నువ్వు ఈ ఊర్లో ఉన్నావు కదా, ఈ ఊరు పేరేంటి? పిఠాపురం. ఎమ్మెల్యే గారు ఎవరు? అదొకటి తెలీదా? వర్మ గారు తెలుసా? పథకాలు ఏం వస్తున్నాయి నీకు? ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఏమి రాలేదు. ఏమి రావట్లా? గత వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా వచ్చినాయా? ఏమి లేవు. అప్పుడు కూడా ఏమి లేవా? ఎందుకని?
ఇచ్చారు కానీ ఇవ్వలేదు ఇంకా. ఆధార్ కార్డు ఉందా? ముందు ఉంది. రేషన్ కార్డు ఉందా? ఉంది. మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నప్పుడు నీకు పథకాలు రావాలి కదా. ఇచ్చారు పట్ట, ఇంకా స్థలం ఇవ్వలేదు. బాబాయ్ ఏం పేరు నీ పేరు? నీ పేరేం పేరు? రామరాజు నా పేరు. ఏ ఊరు నీది? సామలకోట. సామర్లకోట. ఏంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉంది? సామలకోట తట్టలు కొంటామేనండి, అక్కడ ఏం పని లేదు, ఇలాగ వచ్చాం పని ఉండి అంతే, మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడికి. వైసీపీ గవర్నమెంట్ లో బాగుందా? ఏదండి ఆ గవర్నమెంట్ లో కూడా బాగా ఏది రాలేదండి మాకు బాబయ్య, ఏది రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి పథకాలు కూడా ఏం రావట్లేదు మీకు? లేదండి. ఎందుకని మరి పిటిషన్లు పెట్టారా ఎంఆర్ఓ ఆఫీసులకి? లేదండి, మేము పెట్టలేదు, పెడితే బాబు పెట్టలేదు బాబయ్య, పెడతాం అనుకుంటున్నాను. సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు కూడా గతి లేదు. పెన్షన్ వస్తుందా? పింఛనీ లేదండి బాబు, ఆధార్ కార్డు లేదండి, నాకు ఎలా వస్తుంది? ఎందుకని ఆధార్ కార్డు ఎంతవరకు పెట్టుకోవాలా? పెట్టుకోలేదండి, కష్టపడే పోతున్నాం. అదండి, పెట్టుకోవాలి కదా ఆధార్ కార్డు అనేది. పెట్టుకోవాలండి ఆధార్ కార్డు బాబయ్య, బాబాయ్ పెట్టుకోవాలి బాబయ్య, నాకు చెప్పలేదు.